నీకేం దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు ఎరుగున్నావా? డూ యు నో వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్ యూ? నీ కొరకు వాగ్దానం చేసింది నువ్వు ఎరుగున్నావా? ఎంత నీ కొరకు కొలిచి పెట్టాడని గుర్తున్నా? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ మొత్తం ప్రాంతాన్ని యోన్యవి దేవుడు మీకు బలాన్ని, శక్తిని, అభిషేకాన్ని, సహాయాన్ని, ధనాన్ని, వ్యక్తుల్ని అన్ని ఇచ్చినవి. మీరు ఇంకా స్వతంత్రించుకునే స్టిల్ నాగింగ్, డ్రాగింగ్. దేవుడు నాకు తెలియజేస్తున్న ఐహిక విచారము, ధనమోసము మనల్ని ఎదగనోకుండా చేస్తుందంట. అక్కరలేని కార్యాలు. కొంతమందికి వారి సమస్య వాళ్ళకి చాలదంట. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వారి మీద కావాలంట. కొంతమందికి వారి గొడవలు వాళ్ళకి చాలవంట. వారి సవాళ్ళు వాళ్ళకి చాలవంట. అక్కరలేని అన్ని మీద వేసుకుంటారంట. దేవుని వాగ్దానం వినబడుతున్నాయా? లోకపు పాపపు కార్యాలు వినబడుతున్నాయా? అవిశ్వాసపు మాటలు వినబడుతున్నాయా? విశ్వాసపు మాటలు వినబడుతున్నాయా? అపవాది నీ మైండ్లో రన్ చేసే సినిమా వేరే ఉంది. నువ్వు అక్కడే ఉన్నావు, అక్కడే వింటున్నావు, కానీ వినేది గ్రహించలేకపోతున్నావు. ఈరోజు మనుషుడికి వింటాను కుదరదురా. వింటాం చాలా కష్టం. వినగలిగిన వాడు ధన్యుడండి. ఈ రోజున కదండి, ఆ రోజు యేసుప్రభుడు చెప్పాడు, చెప్పిన తర్వాత చెవులు గల వారు. వినగలిగిన వాడు ఎంత గొప్పడు. ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి రీతిగా ఆయన వాక్కునికి అనుగ్రహించబడుతుంది. నా గొర్రెలో నా స్వరాన్ని వింటాయి. ఈరోజు వినగలుగుతున్నావా? కెన్ యూ హియర్ గాడ్? దేవుని స్వరం వినబడుతుందా? దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతున్నారా? దేవుని మార్గాన్ని తెలుసుకోగలుగుతున్నారా? ఆయన స్వరం వినకుండా ఇంకా స్వార్థంలో వెళ్తూ ఉన్నారా? ఈరోజు నెంబర్ 1 ప్రాబ్లం, మానవుడికి వినలేకపోతున్నాడు. కానీ దేవుడు కోరదంట, విను. నువ్వు చేయగలుగుతావో నీకేం కలుగుతుందంట? విశ్రాంతి. ఈరోజు చాలా మంది జీవితంలో విశ్రాంతి లేదు. నో రెస్ట్, రెస్ట్లెస్ లైఫ్. మనందరం అంటాం, ఐ డోంట్ హ్యావ్ రెస్ట్, నాకు రెస్ట్లెస్ లైఫ్. యాంగ్జైటీ ఎంతో అగ్రెషన్ అయిపోతుంది, ఉద్రేకాలు అయిపోతుంది. రెస్ట్ లేదు, యాంగ్జైటీగా ఉంది. దేవుని స్వరాన్ని విను. ఆ మెల్లని స్వరాన్ని విను. ఆయన ఇచ్చే మార్గదర్శనాన్ని విను. నీకు విశ్రాంతి కలుగుతుంది. నువ్వు చేయాల్సిందేదో దేవుడు చెప్తానికి ఆశతో ఉన్నాడు. నీ జీవితంలో జయమిస్తానికి దేవుడు ఆశతో ఉన్నాడు. నువ్వు వెళ్ళవలసిన త్రోవను దేవుడు నీకు తెలియజేస్తానికి ఆశతో ఉన్నాడు. విను, ఆ స్వరాన్ని విను. దేవుడు నిన్ను నడిపిస్తాడు.